మరింత ప్రజలకు దగ్గర చేస్తామని చెప్పటము ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఇది పొరపాటు నిర్ణయం. ఈ విషయంలో వాళ్ళు పునరాలోచించుకుంటే మంచిది. ఇది సంస్కరణ కానే కాదు. పేరు మార్చడం సంస్కరణ ఎలా అయింది? పేరు మార్చడం వల్ల ఈ విధమైనటువంటి సర్వీసుల్ని ప్రజలకి మరింత దగ్గర చేస్తాం అనేటువంటి మాట పేరు మార్చడంతో ఎట్లా దగ్గర అవుతుంది? సచివాలయం అన్న పేరు గొప్ప పేరు, దాంట్లో సందేహం ఏముంది? సచివాలయాన్ని తీసుకెళ్లి స్వర్ణగ్రామం అని పెడుతున్నాం అని అంటే, స్వర్ణగ్రామం అంటే బంగారు గ్రామం అని పేరు పెట్టినంత మాత్రాన గ్రామం బంగారం అయిపోయిద్దా? గ్రామంలో సమస్యల పరిష్కారం చేస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అంతే తప్ప బంగారం గ్రామం అని పేరు పెట్టినంత మాత్రాన బంగారం గ్రామం అయిపోదు. ఇక్కడ ఇప్పుడు వంశీ గారు కొన్ని ప్రస్తావనలు చేశారు. ఏమిటి? ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చడం, అలాగే అట్లా పేర్లు మార్చేటువంటి ప్రయత్నం చేసి ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ప్రజల నుంచి తిరస్కరణకు గురయ్యారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అసలు ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాలంటే మీకు 5 ఏళ్లు పరిపాలించమని అవకాశం ఇచ్చారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా మీరు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ని కొనసాగించకుండా ఆఫ్ చేయమని కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఎట్లయితే ఆయన ప్రజావేదికను కూల్చాడో, కనీసము మంచి కార్యక్రమాలను కొనసాగించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చేయలేదు. మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అన్న క్యాంటీన్ చాలా చోట్ల రైతు మార్కెట్ యార్డుల పక్కన, లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రుల పక్కన కూలీలకి లేకపోతే పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి అన్న క్యాంటీన్లు, దాన్ని ఎందుకు కొనసాగించలేదు? అన్న అంటే ఎన్టీఆర్ అనేటువంటి పేరు ఉంటుంది కాబట్టి అన్న క్యాంటీన్ ఆయన కొనసాగించినటువంటి పరిస్థితులు. అన్న క్యాంటీన్ కాకపోతే అయ్య క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా, వైఎస్ఆర్ పేరు లేకపోతే అయ్య క్యాంటీన్ పెట్టుకొని నడుపుకొని ఉండాల్సింది. అది చెయ్యలేదు. అది చెయ్యకుండా నువ్వు డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లకుండా అమరావతి అనంగలోనే అమరావతి డెవలప్ అయితే అమరావతి కానీ రేపు పొద్దున ముందుకు వెళ్తే అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి అమరావతిని నెట్టనీళ్ళు ఉన్న గొంతు నులిమించి చంపేటువంటి ప్రయత్నం చేశాడు. ఏమైంది? చివరికి చంపగలిగాడా? చంపలేకపోయాడు కదా. కానీ అలాంటి అపకీర్తి మాత్రం జగన్మోహన్ రెడ్డికి మిగిలిపోయింది. అందుకనే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయాడు. ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళని ప్రజలు హర్షిస్తారు, గౌరవిస్తారు, ఎన్నుకుంటారు మళ్ళీ కూడా. కానీ అలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరగదు. కూటమి ప్రభుత్వం కూడా ఈ సంవత్సరంన్నర కాలంలో వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చినప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బాగుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అని అంటే ఒకవైపున సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది, ఇంకొక వైపున డెవలప్మెంట్ ఉంది. వైసీపీ టైంలో డెవలప్మెంట్ లేదు, కనీసం రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. మీరు ఈ రోజున ఎంతో కొత్త పాలన గాడిలో పెట్టారు కదా. గాడిలో పెట్టినటువంటి పాలనకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి పనులు చేయటం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? గ్రామ వార్డు సచివాలయం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్లేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత మంచి నిర్ణయం తీసుకున్నాడు. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకం కూడా చేశాడు. ఇది నిజం. అయితే దీన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి కొన్ని నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప పేరు మార్చడం అనేటువంటి దాన్ని సరిచేయటం కాదు. ఇది ఒకసారి పునరాలోచన చేయాలి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ఒక అంశాన్ని స్పష్టం చేశాడు. ఆయన ఏదో సందర్భంలో మాట్లాడాడు, కలెక్టర్ల గురించి ప్రస్తావన చేస్తూ, మీరు బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, ఫైనల్ గా ఎండ్ రిజల్ట్ వచ్చేసరికల్లా ఏమీ పాజిటివ్ గా ఏమి లేదు, నేను కూడా బాగా పనిచేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ప్రజలకు నచ్చటం లేదు అంతే. ఇది ఒకవేళ చంద్రబాబు నాయుడు అభిప్రాయము ఈ విధంగా ఉంటే అంటే తన పాలన తీరు మీద లేకపోతే అధికారుల తీరు, తన మంత్రి వర్గము, తన ఎమ్మెల్యేల పనితీరు, వీటి మీద కదా అసంతృప్తిగా ప్రజలు ఉన్నారు అంటే దీనికి కారణం ఏంటి అని తెలుసుకొని ఎక్కడ లోపం ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో ఎక్కడ
ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదు, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అనేటువంటి అంశం మీద వాటిని సరి చేసుకొని మంచి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ప్రభుత్వము ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రకటన చేసింది. ఏమని? గ్రామ వార్డు సచివాలయాల్లో మంచిది మేము కొనసాగిస్తాము, వాట్సాప్ ద్వారాగా పౌర సేవలు అందిస్తామని ప్రకటించారు. మరి వాట్సాప్ ద్వారాగా పౌర సేవలు అందుతున్నాయా? మీరు గొప్పగా మరి అంతకన్నా సేవలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ కన్నా ఇంకా వేగంగా పౌర సేవలు అందాయనుకోండి, ప్రజలు కూడా హర్షిస్తారు కదా. మీరు వాట్సాప్ కు సంబంధించినటువంటి పౌర సేవలు కేవలము ఆర్భాటపు ప్రకటనగా ఉన్నాయా? నిజంగా ఆచరణలో దాని అమలు జరుగుతున్నా? ప్రజలు కూడా దాన్ని మెచ్చుకుంటున్నారా? ఇది ఒక్కసారి పునరాలోచన చేసుకోండి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్ డెవలప్ చేశారు, ఎంత కొంత ప్రయత్నం జరిగింది. అన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చు, కొంత నిధులు దుర్వినియోగం కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఇప్పుడు 2 సార్లు ఎవరైతే పేరెంట్ టీచర్ మీటింగు, అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము, ఆ దిశలో విద్యా వ్యవస్థను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో మరి ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రికి మంచి పేరు వస్తుంది కదా. అంతే తప్ప వాళ్ళ నాడు నేడు వల్లే ఇది జరిగింది అనేటువంటి విధంగా స్కూళ్ళను మనం పట్టించుకోకుండా ఉంటే కుదిరేటువంటి పని కాదు. మీరు ఎన్టీ రామారావు పేరు ప్రస్తావన చేశారు ఇందాక వంశీ గారు. ఎన్టీ రామారావు ఆ రోజున తాలూకాల నుంచి మండలాలకు తీసుకున్నప్పుడు ఆ విధమైనటువంటి వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితులు అయినా సరే తర్వాత కాంగ్రెస్ వచ్చింది 1989లో. కానీ మరి అదే కాంగ్రెస్ మండల వ్యవస్థను కొనసాగించిందిగా, యథాతథంగా కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక అంశం అండి, పేర్లు మార్పు వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు. ఇది సంస్కరణ కాదు, ఈ మార్పు వల్ల ప్రయోజనం లేదు. ఇది క్రెడిట్ చోరీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇక్కడ ఒక మాట అండి, ఈ క్రెడిట్ అంతా ఒకవేళ ఈ క్రెడిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది కాదంటారా? ఒకవేళ దీని వల్ల మాకు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో గెలిచింది, మా పేరు వస్తుంది, అందుకని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అనుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత కదా మీకు 11 సీట్లు వచ్చింది. కేవలం కొన్ని పనులు చేసినందువల్ల ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ప్రజావేదికను కూల్చేసి జనం గురించి పట్టించుకోకుండా, జనాన్ని ఎవరు తను వచ్చి కలిసేటువంటి పని లేకుండా, అసలు అభివృద్ధి నిరోధకమైన చర్యలు, జాబ్ క్యాలెండర్ లేకుండా ఇవన్నీ చేసినందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1995లో ఆయన వచ్చిన తర్వాత కీలకమైనటువంటి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. జన్మభూమి అనేటువంటిది ఒక అద్భుతమైన కార్యక్రమం. అదేవిధంగా ప్రజల వద్దకు పాలన, నేరుగా ప్రజల దగ్గరికి ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని, ఎంఈఓల్ని అందరినీ అసలు ఊరూరికి అధికారులు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం తీసుకు ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకనే 1999లో చంద్రబాబు నాయుడిని గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు తన మార్కు పాలన 1999లో ఏ విధంగా అయితే పరిపాలన చేసినటువంటి అలాంటి ముఖ్యమంత్రిని చూస్తారు అని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు. కానీ అలాంటి ముఖ్యమంత్రి కనబడటం లేదు అనేటువంటిది మాత్రం చంద్రబాబు నాయుడు గమనించాలి. మరొకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన ఉండేటువంటి విధంగా, కనపడేటువంటి విధంగా పాలన ఉండేటువంటి విధంగా చూసుకోవాలి తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ పేర్లు మార్చడం, వాలంటీర్లను వాళ్ళని మళ్ళీ పెట్టుకోవటం, పెట్టుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ. వంశీ గారు ఏమంటారు?